ఏం మాట్లాడినా ఏం అడిగినా ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అమలు చేయవు 100 రోజులు 6 గ్యారెంటీలు అంటివి ఏమైంది అంటే ఇలా ఒకటే పల్ల వెతుకున్నారు అందరూ. ఏమంటారు వాళ్ళు? కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయాడు, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడని చెప్పి దుష్ప్రచారం అబద్ధాలు చెప్తా ఉన్నారు. మొన్న ఈ మధ్యనే పార్లమెంట్లో ఒక బీజేపీ ఎంపీ గారు ఆయన అడిగినాడు కేంద్ర ప్రభుత్వాన్ని, మరి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రాష్ట్రం అప్పుల పాలైపోయింది అంటున్నాడు, కేసీఆర్ గారు అప్పుల పాలు చేశారు అంటున్నాడు, ఎంత అప్పు అయింది? కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టినాడు, తెలంగాణ వచ్చినాడు, ఉన్న అప్పెంత? కేసీఆర్ గారు తప్పుకున్న నాడు ఉన్న అప్పెంత అని చెప్పి అడగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్. తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ వాళ్ళని అడిగింది. అడిగి పార్లమెంటు వేదికగా ఆ బీజేపీ పార్లమెంట్ సభ్యుడికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఏం చెప్పిందయ్యా అంటే, కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉన్న అప్పు వారసత్వంగా మనకు వచ్చింది 72,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ గారు పదవి నుండి దిగిపోయిన నాడు డిసెంబర్ 3, 2023 నాడు మన రాష్ట్రం యొక్క అప్పు 3,50,000 కోట్లు. అంటే ఆ 3,50,000 కోట్లలో ఆ 72 తీసేస్తే 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అని చెప్పి నేను చెప్పడమో అజయ్ గారో నామా గారో రవిచంద్ర గారో చెప్తున్న మాట కాదు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న మాట. వాళ్ళు చెప్పేదేమో 2,80,000 కోట్లు. బట్టి గారిని అడిగితే 6 లక్షల కోట్లు అంటాడు, తుమ్మలను అడిగితే 7 లక్షల కోట్లు అంటాడు, బాంబులేటిని అడిగితే 8 లక్షల కోట్లు అంటాడు, రేవంత్ రెడ్డిని అడిగితే 10 లక్షల కోట్లు అంటాడు. నోరే కదా, ఏముంది ఎటు పడితే అటు మాట్లాడచ్చు. ప్రజలు వెర్రోళ్ళు కదా, నమ్ముతారులే అనుకుంటున్నారు ఈ సన్నాసులు.